తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుపై కక్ష సాధించర్లకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. సిట్ పేరుతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు కల్పించినా కేసీఆర్ ఆణిముత్యంలా బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని మైసిరెడ్డిపల్లి, శ్రీరంగవరం, డబిల్పూర్ గ్రామాల్లో మల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ప్రజలకు మంచినీటి సౌకర్యం, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించిన ఘనత పూర్తిగా కేసీఆర్ దక్కుతుందన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రస్తుతం గ్రామాల్లో మంచినీటి కట్టడం నెలకొందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో ఓటు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరి ఈ పల్లెలను కూడా చేయాలని మరి మన ఎమ్మెల్యే గారు అప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా సహకరించి నాకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ అది గుర్తు పెట్టుకోండి. ఏ అక్క కానీ ఏ చెల్లె కానీ ఎవరిని కానీ అడిగినా మల్లన్న పేరే ఉన్నది. అది మనం కొనసాగించాలి. మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే మన కారు గుర్తుకే మల్లన్నకి. థ్యాంక్ యూ సార్. నేను 5 ఏళ్ళు మంత్రి ఉన్నా. ప్రతి గ్రామ పంచాయతీ మన కేసీఆర్ బ్రహ్మాండంగా చేసిండు. చిన్న గ్రామ పంచాయతీ చేసిండు. కోనేపల్లి అలాగా, మైసిరెడ్డిపల్లి అలాగా, లింగాపూర్ అలాగా అన్ని గ్రామాలు చేసి మీ గ్రామాలు మీరే పరిపాలించుకోమని చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అక్కడ ఉన్న గ్రామాలన్నీ తీసి అప్పుడే పట్టణాలు అయినట్టు మున్సిపాలిటీ చేసి మున్సిపాలిటీ చేస్తే ఏముంది? అప్పుడు గ్రామాలలో కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వస్తుంది. మంచిగా తినం తప్పిస్తే నీళ్లు వస్తుంది. ఒకసారి అక్కలు, ఒకసారి అందరు చేతులు పట్టిన అక్కలు, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న, జై మల్లన్న, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, నిశీతమ్మకే, నిశీతమ్మకి ఇచ్చే బాధ్యత ఆమెది, నాదని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. కరెంటు కూడా సరిగా వస్తలేదు, ఆ పిచ్చిళ్ళు సరిగా వస్తలేవు, రైతు బంధు బందే చేసేసి ఇవన్నీ బంద్ చేసుకుంటే వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. మేము గెలుస్తాం, మేము వస్తాం, మేము చేస్తామని ఎట్లా గెలుస్తారు? ఏం చేసినని 2 ఏళ్ళలో ఎవరిదన్నా కాంగ్రెస్ ముఖం చూసి రాదు. ఎవరిదన్నా కాంగ్రెస్ ముఖం చూసినా మీ ఊళ్ళోకి వచ్చిన 2 ఏళ్ళు. ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు వేసుకొని 50 కార్లు వేసుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఓ ఇదంతా మేమే చేశారు. ఈ రోడ్లు వేసిండు, మా అక్కలకు మట్టకుండా ఉండాలని చెప్పి రోడ్లు వేసిండు. ఆ సొంత పైసలు మళ్ళా అదే మాదిరిగా మీకు ఒకటి చెప్తారు. కాంగ్రెస్ ఈరోజు ఎల్లంపేట్ మున్సిపాలిటీలో భాగంగా మా డబీర్పురాలో 5 వార్డులు వచ్చినాయి. 5 కౌన్సిలర్ల కోసం ఈరోజు ప్రచారంలో భాగంగా డబీర్పురాలో పెద్ద ఎత్తున మేము ప్రచారం చేస్తున్నాం. దానికి 5 సీట్లల్లో ఒకటి మా రాజమల్లారెడ్డి గారు, ఒకటి మా గౌస్ గారు, ఒకటి మా అఖిల గారు, ఒకటి మా కల్పన గారు, ఇంకొకటి మా నరేష్ గారు ముద్రాజ్పేట. ఈ 5గురికి కూడా పేద ప్రజలకు 4 ఓసీ వస్తే అందులో ఒకటే ఓసీ, మిగతా 3 ఎస్సీకి ఒకటి, బీసీకి ఒకటి, ముస్లిం మైనార్టీ. ఎందుకంటే మా పేద ప్రజలకు మాకు ఇస్తే వాళ్ళు మంచి ప్రజలకు సేవ చేస్తారు. మేము చూసినాం. ఇప్పుడు ఎల్లంపేట్ మున్సిపాలిటీలో ప్రచారం అంతా ఇంచుమించు 24 వార్డులు ఉన్నాయి. 24 వార్డులల్లో 20 వార్డులు కంప్లీట్ చేస్తాం ఇయ్యాలకి. ఇంకా నామినేషన్సే రేపటికి, విత్డ్రాసే రేపటి లాస్ట్ డేట్. అయినా ఎంత పెద్ద ఆదరణ! ఏ ఊరికి పోయినా 1000 మంది, ఇలా డబీర్పూర్లో 1000 మంది. అది మాకే అర్థమైతే లేదు. అంటే ప్రజలల్లో అంత కాంగ్రెస్కు వ్యతిరేకత వచ్చింది. మేము కూడా గ్రామాలలో తిరుగుతూనే మాకు తెలుస్తుంది ఈ కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకతనా అని. ఎందుకు వచ్చిందని బాగా డీప్గా మేము కూడా డిస్కషన్లో పెట్టాం.
వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళకు. ఇక మనం ఈ 3 మున్సిపాలిటీలో గెలిచేటట్టు లేదు, ఇంకా పోతూ 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 వన్ సైడ్ అయ్యేటట్టున్నాయి. 68కి 68 గెలిచేటట్టున్నాం మేము. బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఎందుకంటే ప్రజలలో మేము చూసినాం, 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు ఒక అద్భుతం చేసిండు. ఇంటింటికి తాగునీరు చేసిండు, సాగునీరు చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, నల్ల నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు. వాళ్ళు ఉన్న బంధులన్నీ బంధు చేసిండ్రు. ఒక్క బంధు కూడా ఇస్తలేరు. ప్రజలకు అన్యాయం చేసిండ్రు, అబద్ధం చెప్పిండ్రు. ఆడబిడ్డకు 2500 ఇస్తా అన్నారు, అమ్మమ్మకు నాయనమ్మకు 4000 పింఛన్ ఇస్తా అన్నారు, చిన్నమ్మకు పెద్ద నాయనకు కూడా ఇస్తా అన్నారు. కానీ ఇచ్చేది కూడా 2000. తులం బంగారం ఇస్తా అన్నారు, అది మోసం చేశారు. గుళ్ళల్లో పత్రాలు రాసి ఇచ్చారు, అది అబద్ధాలు ఆడిర్రు. అన్ని అబద్ధాలు ఆడి ప్రభుత్వంలోకి వచ్చినందుకు ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది, అబ్బా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మనకు లాభం లేదు. నాకు ఒకటి బాధ అనిపిస్తుంది, తెలంగాణను దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంలో తీసుకొచ్చారు. రాత్రి పగళ్ళు ప్రపంచంలోనే గుర్తించారు హైదరాబాద్. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని, సిట్ అని, పోలీసుల మధ్యలో అది పెడితే ఒక గొప్ప మహాత్ముడే తెలంగాణకు. ఆయన ఒక దేవుడు లాంటి మనిషిని పట్టుకొని మీరు సిట్ అని పిట్ అని ఆయనను అరెస్ట్ చేస్తుంటే జైలుకు పంపిస్తామని అరాచకం చేస్తే ప్రజలలో అది కూడా ఒక పెద్ద వాళ్ళకు మైనస్ పాయింట్. వాళ్ళకి తెలుస్తలేదు, గడికి వీళ్ళు సిట్టుకు పిలిస్తే వాళ్ళు ఏమంటారు గొప్ప అనుకో. ప్రజలలో ఇంత ఇది అసమ్మతి ఉన్నది, ఇంత ఇది ఉందా అని మేము కూడా చూస్తున్నాం. కానీ మాకు ఎక్కడ చూసినాం బ్రహ్మరథం పట్టిండ్రు. మా ప్రజలకు ఎప్పటికీ ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, మాకు మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇట్లా కసితోటి ఒక పగతోటి మన కాంగ్రెస్ మీద మేము కారు గుర్తుకు ఓటేస్తామని కసితోటి వస్తున్నారు. పబ్లిక్ అంతా కూడా జనాలు అంతా మంచి ఆదరణ ఉన్నది మాకు. ఇప్పుడు మేము ఏదో ఒక మున్సిపాలిటీ గెలుస్తామో లేదో అని భయంతో ఉన్నాం, గవర్నమెంట్లో లేము.